ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీ, ఎన్టీ రామారావు గారు చూసినటువంటి ఆ జెండాను గ్రామాల రెపరెపలాడించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. దానికి ఇంకో తీరు మీరు గమనించినట్టయితే మనం ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమం ఏదైతే తీసుకున్నామో దాంట్లో ఒక అంశం పొందుపరిచినాం. మీరు ఈ పాంప్లెంట్ చేసిన తర్వాత ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి ఫలాలు మీ కళ్ళకు కట్టినట్టుగా ఉంటాయి. మీరు ఎప్పుడు వచ్చినా వచ్చి చూసుకోవచ్చు. కనుక ఆయన మళ్ళీ ఒకసారి తెలుగుదేశం ప్రాంతంలో 2 ప్రాంతాల్లో కూడా తెలుగుదేశం అధికారంలో కావాల్సిన ఆవశ్యకత ఉంది. కనుక మిత్రులారా, చాలామంది మాకు రిటర్న్స్లో రాసిచ్చినటువంటి మాట ఏంటంటే, ఆ రోజు పుట్టినటువంటి పిల్లలు ఈరోజు ఓటకు వచ్చింది వాళ్ళు అంటారు ఇవన్నీ చూసి చంద్రబాబు నాయుడు గారు చేశారా? మళ్ళీ ఒకసారి విజన్ 2020తో పాటు 2050కి శ్రీకారం చుడితే ప్రతి పిల్లోడు కూడా ఈ యొక్క కార్యక్రమంలో నిమగ్నం కానికి తయారున్నారు. అదేవిధంగా ప్రజలకు ఉన్నటువంటి ఆ యొక్క సందేహాలను కూడా క్లియర్ చేయవలసిన అవసరం ఉంది. ఎక్కడ చూసినా ఏ దినం చూసినా బీదవానికి న్యాయం జరిగే విధంగా ఆ రోజు ఎన్టీ రామారావు గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు నిరంతరం పనిచేసినటువంటి మాట మనం మరవద్దు. మళ్ళొకసారి బీసీలు ముఖ్యంగా యువతరం, అన్ని కులాల్లో ఉన్నటువంటి యువతరం, పిల్లలు, ఆడపిల్లలు, మగపిల్లలు అందరూ కూడా ఈరోజు ఐటీ పార్కులో జరుగుతున్న ప్రతి వ్యక్తి మన ఇళ్లలో మరవద్దు. తెలుగుదేశాన్ని ఇంటింట్లో వాయింపించేసే విధంగా మీరు ప్రయత్నం చేయాలని మేమందరినీ ప్రార్థిస్తూ మరొకసారి ఈ కార్యక్రమానికి ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నమస్కారం పెడుతూ, ప్రతినిధులు వచ్చినటువంటి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రం నుండి వచ్చినటువంటి మిత్రులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, అదేవిధంగా ఈ కార్యం మీద వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం పెట్టి సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.